దేవుని నామన అందరికీ వందనాలు. ఈరోజు మనం అంటే అబ్రాము లోతు ఇద్దరు కూడాను కలిసి ఉండేవాళ్ళు అంతకుముందు. తర్వాత వాళ్ళ కి ఉన్న ఆస్తిని బట్టి వాళ్ళ పని వాళ్ళకి, లోతు పని వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. దాంతో ఆ మధ్యలో ఇక అబ్రాము ఉండి లోతుని అంటే మీకు మన ఇద్దరం కూడాను బంధువులం కదా, మన మధ్యలో గొడవలు రావడం ఇష్టం లేదు అని చెప్పేసి అప్పుడు లోతును నీకు ఇష్టం వచ్చిన ప్రదేశానికి వెళ్ళమని అబ్రాము చెప్పాడు. ఆ తర్వాత అబ్రాము లోతు ఇద్దరు వేరయ్యి వెళ్ళిపోయారు. లోతు సొదొమ గొమొర్రా పట్టణాలని ఎంచుకున్నాడు. లోతు అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. సిస్టర్ గారి ద్వారా మనం తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. సిస్టర్, లోతు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తానన్నారు కదా, ఆ తర్వాత అక్కడ మైదానంలో లోతు అక్కడ కాపురం ఉన్నాడు అనేసి చెప్పారు. తర్వాత ఏం జరిగింది సిస్టర్? చూద్దాం. అబ్రహాము లోతు విడిపోయారు కదా, వాళ్ళ గొర్రెల కాపర్లకి వీళ్ళ గొర్రెల కాపర్లకి గొడవ వచ్చేసింది. ఇక కలిసి నివసించలేనంత ఆస్తి వాళ్ళకు ఉంది. అందుకని ఇంకా పెదనానా నేను వెళ్ళిపోతాను, అసలు అబ్రామే చెప్పాడు కదా మన ఇద్దరి మధ్య గొడవలు రాకూడదు, గొడవ వద్దులయ్యే, ఎందుకంటే మనం బంధువులు కదా, గొడవ పడకూడదు. ఇక్కడ ఉంటే ఒకవేళ వాళ్ళు వీళ్ళు గొడవ పడితే మళ్ళీ మనం బాధపడాల్సి వస్తుంది. అందుకని సరే నీ ఇష్టం, అదిగో చూడు ఇదంతా మన దగ్గరే మన ముందే ఉంది, నీకు ఇష్టమైన చోటుకుని వెళ్ళిపో అని అన్నాడు కదా. ఇక అటు యోర్దాను ప్రాంతాలను చూసుకున్నాడు లోతు. అటు చూస్తే అది చాలా పచ్చగా చాలా రమ్యంగా నీరు పారు దేశం అన్నమాట. అందుకని ఇక పచ్చిక బయళ్ళు. అందుకని లోతు అటు వెళ్తానన్నాడు. సరే వెళ్ళు, నీ ఇష్టం వెళ్ళు అన్నాడు. వెళ్ళిపోయాడు, లోతు వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆ సొదొమ గొమొర్రా మైదానంలో అంటే లోపలికి వెళ్ళలేదు కానీ బయటే గుడారం వేసుకుని ఉన్నట్టుగా మనం చూసాం. అవును. ఆ తర్వాత మరి ఆ సొదొమ గొమొర్రా పట్టణం తర్వాత లోపలికి వెళ్ళి కాపురం ఉన్నాడు లోతు. ఉన్న తర్వాత అంటే స్టార్టింగ్ లో మాత్రం ఆ మైదానంలో అంటే లోపలికి వెళ్ళకుండా అక్కడ ఉన్నాడు. మరి ఎంతకాలం ఉన్నాడు అది మనకి తెలీదు. అబ్రాహాం మాత్రం ఇక్కడే ఉన్నాడు. లోతు వెళ్ళిపోయి అక్కడ ఎంతకాలం ఉన్నాడు. తర్వాత లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళబట్టే కదా మరి అక్కడ కొంతమంది రాజులు అంటే ఆ సొదొమ గొమొర్రా రాజులు తర్వాత బయట రాజులు కలిసి గొడవ అంటే యుద్ధం చేసుకుంటా ఉంటారు కదా, వాళ్ళకి యుద్ధం జరుగుతుందంట. జరిగినప్పుడు వీళ్ళేం చేశారు చదువుదాం. 14వ అధ్యాయం 8వ వచనం చదువుతాను. అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబోయిము రాజును, సోయరను బెలరాజును బయలుదేరి సిద్దిము లోయలో వారితో అనగా ఏలాము రాజైన కదొర్లయోమేరు, గోయిల రాజైన తెదాలు, షెనార్ రాజైన అమ్రాపేలు, ఎల్లాసర్ రాజైన ఆర్యోకు అను నలుగురితో ఆ 5గురు రాజులు యుద్ధము చేసిరి. కాళ్ళు వీళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు. యుద్ధం చేసుకుని ఆ సిద్దిము లోయలోనంట విస్తారమైన మట్టికీలు ఉందంట. ఆ లోయలో అంటే అప్పుడు మట్టికీలు ఎక్కువ ఉందన్నమాట. ఆ మట్టికీలతోనే కదా నోవాహు ఓడకి వెలుపల లోపట పూసాడు కదా, దేవుడు చెప్పాడు కదా. ఆ తర్వాత నిమ్రోదు కూడా గోపురాన్ని బాబేలు గోపురాన్ని కట్టింది కూడా ఆ మట్టికీలతోనే కదా మనం చూసుకున్నాం. ఇక్కడ కూడా మట్టికీలు గుంటలు ఉన్నాయంట. ఆ సిద్దిము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రా రాజులు పారిపోయి వాటిలో పడ్డాయి, ఆ గుంటల్లో పడ్డారంట. పాపం మరి బయటకు వచ్చారో లేదు కదా. అయితే ఇంకా అది అంటుకుపోద్ది కదా, అటుకుపోతుంది కదా. మరి సిమెంట్ ఇసుక వేస్తే అలా స్ట్రాంగ్ అవుతుంది కదా, అట్లాగే ఇంకా మట్టికీలు కూడా అంత స్ట్రాంగ్ మరి అది కాబట్టే కదా మట్టి మరలా దాన్ని ఉపయోగించారు. ఆ మట్టికీల్లో పడిపోయారంట, వాటిల్లో పడిపోయారంట కొంతమంది. శేషించిన వారు కొండ అంటే కొంతమంది పడిపోయారు. ఆ గుంటల్లో పరిగెడుతూ ఉంటారు కదా,
యుద్ధం అప్పుడు మరి ఎటు పరిగెడతారో ఎవరికి తెలుసు, తెలియదు కదా. ఎటు ఎటు వీళ్ళైతే అటు పరిగెడుతూ ఉంటారు. వీళ్ళు పరిగెడుతూ పరిగెడుతూ ఆ మట్టికీలు గుంటల్లో పడిపోయారంట. కొంతమంది ఏం చేశారంటే కొండలకు పారిపోయారంట. పారిపోయిన తర్వాత అప్పుడు వారు సొదమ గొమొర్రాల ఆస్తి, ఇక రాజులు యుద్ధం చేస్తున్నారు కదా, వీళ్ళు ఈ సొదమ గొమొర్రా రాజులే పడిపోయింది కొంతమంది ఆ గుంటల్లో. ఈ మిగతా ఆ సొదమ గొమొర్రా పట్టణం మీద యుద్ధం చేయడానికి వచ్చిన రాజులు ఏం చేశారంటే వాళ్ళ ఆస్తిని, వాళ్ళ ప్రజల్ని, చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని, స్త్రీలని, పురుషుల్ని అందరిని తీసుకుని, మరి అప్పుడు యుద్ధం చేస్తే ఏంటంటే ఇక స్త్రీలని పురుషుల్ని పట్టుకుని వెళ్ళిపోతారు గెలిచిన వాళ్ళు. ఇక వాళ్ళకి దొరికింది ఇక ఆస్తులేంటి, పిల్లలేంటి, పురుషులేంటి, వాళ్ళు బానిసలుగా చేసుకుంటారు. తీసుకెళ్లి ఆస్తి బంగారం ఎట్లాంటి దొరికినాయేమో తీసుకెళ్ళిపోతారు. మనుషులను తీసుకుని ఇక వాళ్ళ బానిసలుగా చేసి వాళ్ళు ఏం చెప్తే చెయ్యాలి తీసుకెళ్ళిన వాళ్ళు. అట్లా ఈ సొదమ గొమొర్రా ఆస్తి యావత్తు వారి భోజన పదార్థాలన్నీ పట్టుకొని పోయారు. భోజన పదార్థాలు కూడా అంటే ఉంటాయి కదా ఇంట్లో, అన్ని పట్టుకుని పోయారట. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను. వెళ్ళినప్పుడు ఎక్కడున్నాడు? ఆ సొదొమ బయట ఉన్నాడు కదా. ఇప్పుడే అంటే వెళ్ళినప్పుడు కొత్త కదా, అప్పుడు తెలియదు. ఆ ఊరికి కొత్తగా వెళ్ళాడు. కొత్తగా వెళ్ళి ఇంకా బయటే గుడారం వేసుకుని, ఆ మైదానంలో గుడారం వేసుకుని ఉన్నాడు. కొంతకాలం అయిన తర్వాత పాత అయిపోయాడు. ఇంకా ఆ ఊర్లో కలిసిపోయి లోపలికి వెళ్ళి తనకు కావాల్సిన స్థలం కొనుక్కొని చేస్తున్నాడు కదా. ఇక వాళ్ళతో పరిచయం పెంచుకున్నాడు అన్నమాట లోతు. పరిచయం పెంచుకుని ఊర్లోకి వెళ్తూ బయటకు వస్తూ అట్లా చేసి ఇక తర్వాత ఏం చేశాడు, ఊర్లోకి వెళ్ళిపోయాడు. ఊర్లోకి వెళ్ళిపోయి అక్కడ ఊర్లోనే ఇల్లు కట్టుకున్నాడంట. ఆ ఊర్లో ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు మరి సొదొమలో ఉన్నాడు కదా లోతు. ఉన్నప్పుడు ఈ రాజులు యుద్ధం చేశారు. ఆ ఆస్తిని, ఆహార ధాన్యాల్ని, మనుషుల్ని, పిల్ల జల అందరిని పట్టుకొని పోయారు. ఈ లోతుని, లోతు భార్యని, లోతు పిల్లల్ని, వీళ్ళని కూడా, వీళ్ళ ఆస్తి, లోతుకు కూడా ఆస్తి ఉంది కదా, చాలా ఆస్తి ఉంది కదా, గొర్రెలు, కొడ్లు అవన్నీ పట్టుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. ఇక అవన్నీ పట్టుకుని వెళ్ళిపోయారంట. పట్టుకుని వెళ్ళిపోతే వాళ్ళల్లో ఒక్కతను తప్పించుకుని ఇంకా అక్కడి నుండి పరిగెత్తుకుంటా వెళ్ళి అబ్రాముతో చెప్పాడట, చూడు ఇక్కడుంది. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. చెప్పాడు, అయ్యా ఇట్లా కుమారుడు వేరే రాజులు వచ్చి ఆ సొదొమ గొమొర్రా మీద పడి యుద్ధం చేసి ఆస్తులు, అసలు అందరిని, మనుషుల్ని, ఆస్తులు అన్ని పట్టుకుని వెళ్ళిపోయారు. మీ తమ్ముడు కొడుకుని కూడా, లోతుని, తన భార్య పిల్లల్ని కూడా పట్టుకుని పోయారయ్యా అని చెప్పాడంట. మరి రక్త సంబంధి కదా, సొంత తమ్ముడు కొడుకు కదా. ఇక అబ్రాముకి బాధ వేసింది అనమాట. అవునా, అలా చేశారా అని చెప్పి అంతకు ముందే అబ్రాము ఏం చేశాడంటే, ఇక్కడ ఆనేరు, అప్పుడు అతడు ఎస్కోలు సహోదరుడును ఆనేలు సహోదరుడైన మమ్రే అను అమోరీని ఏలాను వనములో కాపురం ఉండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకున్నారు. ఏంటంటే అబ్రహాం చాలా బలవంతుడు, ఆస్తి గలవాడు, దాసీలు చాలా జనం ఉన్నారు. అబ్రహాం చూస్తే కొంత అక్కడ ఉన్న వాళ్ళకి భయం వేస్తుంది అన్నమాట. ఏంటంటే మన మీద యుద్ధం చేసి మన ఆస్తులన్నీ పట్టుకుని పోతాడేమో అని చెప్పి కొంతమంది ఏం చేశారంటే, అయ్యా మేము నీతో సమాధానంగా ఉంటాం, నువ్వు మమ్మల్ని ఏం చెయ్యొద్దు అని నిబంధన చేపించుకున్నారంట. అంటే ప్రమాణం చేపించుకున్నారు అబ్రాము చేత. మేము నీ జోలికి రాము, నువ్వు మా జోలికి రావద్దు, మేము నీతో కలిసే ఉంటాం అని ఇక్కడ ప్రమాణం చేశారంట. ఎవరు? మమ్రే అను అమోరీను ఏలోను వనములో కాపురం ఉండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకునేది. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 గురిని వెంట పెట్టుకుని దాని మట్టుకు ఆ రాజులను తరిమిన. ఇంకా అబ్రాము ఏం చేశాడు, ఆ తర్వాత చెప్పిన తర్వాత వీళ్ళ ముగ్గురిని కూడా తీసుకున్నాడు, వాళ్ళతో నిబంధన చేసుకున్నాడు కదా. వాళ్ళు కూడా, మేము కూడా వస్తాం అయ్యా నీతోటి మేము వస్తాము, మరి పద వెళ్దామంటే అబ్రాము ఇంట్లో పుట్టిన, అంటే దాసీ జనం చాలా మంది ఉన్నారు కదా అబ్రాము, వాళ్ళ పిల్లలు పుట్టిన వాళ్లే 318. అంటే యుద్ధం చేయటం
ఎప్పటి నుండో వాళ్ళ దగ్గర పనోళ్ళు ఉన్నారు. పనోళ్ళు ఉన్నారు కదా. వాళ్ళ పిల్లలు ఇంకా అట్టా పుట్టుకుంటూ వచ్చి 318 మంది. అంటే యుద్ధం చేసే పిల్లలంటే కనీసం అప్పుడు 40 సంవత్సరాలు అప్పట్లో, ఒక 30+. 40 సంవత్సరాలు 35 అట్లా. వాళ్ళు 40 సంవత్సరాలు అప్పుడంట ఆ దేశాల్లో అప్పుడు యవనస్తులంట. మనకి 20 సంవత్సరాలు వస్తే యవనస్తులు కదా. కానీ వాళ్ళకి అలా కాదు, 40 సంవత్సరాలు అప్పుడు యవనస్తుడు. అందుకని మరి 35-40 ఉండొచ్చు. మరి 318 మందిని వెంట పెట్టి వాళ్ళ ఇంట్లో పుట్టి బాగా బలాఢ్యులు చూడు. మరి మరి అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అబ్రాహాంకి? ఉండొచ్చు, దేవుడు పిలిచినప్పుడే 75 సంవత్సరాలు. మరి ఇప్పుడు 80 ఉండయో 85 ఉండయో మనకు తెలియదు. అలాంటప్పుడు వీళ్ళందరిని వెంట పెట్టుకుని అప్పుడు రాత్రి పగలు అసలు ప్రయాణం చేసుకుంటూ అసలు వాళ్ళని తరిమేడంట. ఆ సొదొమ గొమొర్రా పట్టణంలోని ప్రజల్ని, ఆస్తిని పట్టుకొని వెళ్ళిన ఆ రాజులను అందరిని తరిమి వాళ్ళని పట్టుకొని వాళ్ళతో యుద్ధం చేసి మరి అసలు మొనల తీరి నిలబడ్డారంట వాళ్ళతో యుద్ధం చేయటానికి. మొనల తీరి నిలబడి వాళ్ళతో యుద్ధం చేసి అదే కదా రక్త సంబంధం అంటే కదా. ఇప్పుడు నా తమ్ముడు పిల్లోడు కదా, నాకేం అవసరం లే అని అనుకోలేదు. తను ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో చూడు. అవును. ఇప్పుడు ఒక అతను వచ్చి చెప్పాడు. ఆ చెప్పిన అతను ఎవరు? ఇప్పుడు లోతుకి సంబంధించి లోతు దాసుల్లో ఒకడు అయ్యి ఉంటాడు. ఎలా లేకపోతే అబ్రాహాం దగ్గరికి సొదొమ గొమొర్రా పట్టణంలోని వారైతే రాలేరు కదా. లోతు దాసుల్లో ఒకడై అయి ఉండవచ్చు. అలా ఉండబట్టే వచ్చి చెప్పగలిగాడు అబ్రాహాం దగ్గరికి. ఎందుకంటే తనకు తెలుసు ఎక్కడి నుండి వెళ్ళిన అతనే కదా, అబ్రాహాం ఎక్కడ ఉన్నాడో తనకు తెలుసు. అందుకని పరిగెట్టుకుంటూ వచ్చి చెప్పాడు. చెప్తే పాపం నాకేమైంది, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా, నన్నేం చేయమంటావు అని అట్లా అబ్రాహాం అట్లా చూడు ఎంత మంచి మనసు. అవునా, నా తమ్ముడు కూడా అంతేలే. ఏదో గొడవలు ఏదన్నా ఉన్నా కూడా, ఏదన్నా విషయం రాగానే మళ్ళీ అందరూ ఒకటవుతారు కదా. ఇప్పుడు కూడా అంతే కదా. ఇప్పుడు బ్లడ్ రిలేషన్ అంటే ఒక ఇంటి పేరటోళ్ళు కొంతమంది ఉండి వాళ్ళే గొడవ పడతారు. గొడవ పడ్డప్పుడు ఏదన్నా సమస్య వచ్చిందని మళ్ళీ అందరూ ఒకటవుతారు కదా. అలాగే ఇక్కడ అబ్రాహాంకి లోతుకి గొడవలు అయితే గొడవ ఏం లేదు. వాళ్ళకి వాళ్ళ పని వాళ్ళకి వీళ్ళ పని వాళ్ళకి మధ్యలో గొడవలు కాపర్లకి వస్తానే అన్న ఉద్దేశంతోనే కలిసి ఉండలేములే. అంటే ఆస్తి అంటే మంచి మనసుతోనే చెప్పాడు అబ్రాహాం. ఎందుకంటే మళ్ళీ మనం ఏమన్నా ఇబ్బంది పెడతామేమోనయ్యా, వద్దులే, ఇదంతా చూడు, ఏ ప్రాంతం నీకు ఇష్టమో దానికి నువ్వే వెళ్ళు, నీ తర్వాత నేను వెళ్తాను అని చెప్పాడు. ముందు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అవును. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అబ్రాహాం చెప్పిన వెంటనే వీళ్ళందరిని పోగు చేసుకుని వెళ్ళాడు. వాళ్ళతో యుద్ధం చేశాడు, తిరిగి తీసుకొచ్చేసాడంట లోతుని, తన భార్య పిల్లల్ని, ఆస్తిని. ఒక లోతునే కాదు, ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో తీసుకెళ్లిన వాళ్ళందరినీ తీసుకొచ్చాడు, వాళ్ళ ఆస్తులన్నీ తీసుకొచ్చి అక్కడ రాత్రి వేళ అతను అతని దాసులను వారికి ఎదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టు హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను. అతడు కదర్లియోమోరు అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొన్నటకు రాజులోయ అని షావేల్ లోయ మట్టుకు బయలుదేరి వచ్చును. ఇక ఆ సొదొమ రాజు అంట బయలుదేరి ఎదురొచ్చాడంట. అతను చేయలేకపోయాడు యుద్ధం వాళ్ళతో. అబ్రాహాం చేసి తీసుకొచ్చాడు కదా, ఎదురెళ్ళాడంట. అయ్యా నిజంగా చాలా గొప్పవాడివి నువ్వు, నీ వల్లే మేము బతికి బయటపడ్డాము, మా ప్రజలందరూ మళ్ళీ తిరిగి రాగలిగారు అని చెప్పి ఇక అక్కడ అతను వెళ్ళినప్పుడు ఇక్కడ మళ్ళా ఎవరు వెళ్ళారంటే షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వెళ్ళాడు. షాలేము రాజు అంటే సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అంట. అక్కడ ఒక్కచాటే కనపడతాడు ఆయన. రొట్టెను ద్రాక్షారసమును తీసుకెళ్లి ఇక అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించాడంట. యాజకుడు కదా, మరి దేవుని పని చేసే యాజకుడు కదా. ఆయన ఇల్లు అబ్రాహామును ఆశీర్వదించాడంట. అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వాదం ఉందిగా. అబ్రాహాము ఆశీర్వదించబడినగా కానీ ఆయన ఆశీర్వదిస్తున్నాడు.
అని నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుని స్తుతియు మహిమ కలుగును గాకనని చెప్తున్నాడు. అప్పుడు అన్నిటిలోనంట 10వ వంతు అక్కడ మొదలైంది. 10వ అబ్రాహాము దగ్గర. మరి ఆయన యాజకుడు కదా, ఆ షాలేం రాజు అనే అతను మెల్కీసెదకు యాజకుడు. ఆ యాజకుని కంట అక్కడ మొదలు పెట్టాడంట అబ్రాహాం 10వ వంతు. ఇప్పుడు అబ్రాహాము దగ్గర అంటే అతను తను సంపాదించుకున్న ఆస్తిలో 10వ భాగం ఉంటది కదా, ఆ 10వ ప్రతి దానిలోనంట 10వ వంతు ఇచ్చాడంట అబ్రాహాం అక్కడ ఆ మెల్కీసెదకు 10వ వంతు ఇచ్చిన. సొదమరాజు అంటున్నాడు, అయ్యా నా వల్ల కాలేదు, మేము పారిపోయి వచ్చేసాము, కొంతమంది ఏమో ఆ సిద్ధములో మట్టికీలు గుంటల్లో పడిపోయారు, బయటికి రాలేదు, కొంతమంది ఏమో కొండలకు పారిపోయారు, ఇక నేను వచ్చాను, నువ్వు నిజంగా చాలా గొప్పవాడు అయ్యా, నువ్వు దేవుని బిడ్డవు కదా, అయితే తీసుకొచ్చావు మొత్తం ఆస్తి మొత్తం నువ్వు తీసుకుని ఆ ప్రజలను మాకి ఆ దేశపు ప్రజలు ఉంటారు కదా, సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు, ఆ ప్రజలందరిని మాకు ఇచ్చేసి తెచ్చిన ఆస్తంతా తిరిగి తెచ్చిన ఆస్తంతా నువ్వు తీసేసుకో, మాకు వద్దులే అని అంటున్నాడు. అప్పుడు అబ్రాహాము ఏమన్నాడో తెలుసా? అప్పుడు అబ్రాహాము అంటాడు, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేస్తునని నీవు చెప్పకుండానట్లు, ఒకవేళ నువ్వు చెప్తావు అదంతా నేను తీసుకున్నాను ఆస్తి, నేనేం దేవుడు నాకు చాలా ఇచ్చాడు, అదంతా నేను తీసుకుని ప్రజలనే నీకు ఇస్తే తర్వాత నువ్వు చెప్తావేమో నేనే అబ్రాహాము ధనవంతుడిగా చేశా, అది దేవుడికి మహిమ కాదు కదా. మరి అది అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఏదో అప్పుడు వాళ్ళ కృతజ్ఞతగా ఏదో ఒకటి ఇస్తారు, ఇచ్చి నేను ఇస్తేనే వాళ్ళు అంత పెద్దోళ్ళు అయ్యారు, నా వల్లే వాళ్ళు అట్లా ఉన్నారు అంటే వీళ్ళకి ముందుగానే ఆస్తి ఉంటది, అయినా కానీ దాన్ని చెప్పరు. వీళ్ళు ఏదైనా కొంచెం హెల్ప్ చేస్తే అది నేను చేయడం వల్లే జరిగింది వాళ్ళకి అనుకుంటారు కదా. అదే ఉద్దేశం. అలాగే అంటావేమో నువ్వు అలా అనుకున్నట్లు అబ్రహాం అంటున్నాడు, ఒక్క నూలు పోగైనను చెప్పులు వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకును భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను అంటున్నాడు. చూడు, నా దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నా, నేను నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నా. ఇప్పుడైతే నూలు పోగాని ఇప్పుడైతే ఏం చేస్తారు, మనకుందిగా ఆస్తి, దీని తోడు అది కూడా వస్తే ఇంకా ఎక్కువ వద్ది అని తీసేసుకుంటారు. ఇప్పుడు దేవుడిని గురించి మాట్లాడరు, ఆలోచించరు, అసలు ఎందుకు మాట్లాడతారు, మహిమ తేవడానికి ఆలోచించరు. ఆస్తులు ఉండా కూడా ఇంకెక్కడ నుండి అన్న ఆస్తి వస్తే వద్దంటారా? అసలు ఎవరు వద్దంటున్నారు ఇప్పుడు? కానీ అబ్రాహాము వద్దన్న, నాకు వద్దయ్యా, అసలు ఒక నిజమైన దేవుడి సేవకుడు ఎవరంటే ఇలా ఉండాలి. దేవుడు పిలిస్తే వచ్చాడు కదా, దేవుడు పిలుపుండి వచ్చిన సేవకులు వేరుంటారు, వాళ్ళకై వాళ్ళు వచ్చిన సేవకులు వేరుగా ఉంటారు. ఇప్పుడు జరుగుతుంది అవే కదా, ఇప్పుడు అవే జరుగుతున్నాయి. దేవుని పిలుపుని అందుకుని వచ్చిన వాళ్ళు కరెక్ట్ గానే ఉంటారు, సేవ చేస్తారు, కానీ వాళ్ళకై వాళ్ళు ఏదో మనం చేయాలి అంటే ఏం లేదు. ఇప్పుడు క్రిస్టియానిటీలో బాగా బ్రతకొచ్చు, దేవుడు అంటే భయపడతారు కదా. అవును, క్రిస్టియన్స్ అంటే దేవుడు అంటే భయపడతారు, మనం ఏది చెప్పినా వాళ్ళు వింటారు, మనం డబ్బులు ఇవ్వమన్నప్పుడల్లా వాళ్ళు ఇస్తారు, మనం దశమ భాగాలు అడిగినా ఇస్తారు. వాళ్ళ కష్టాలు వాళ్ళకి ఎంత కష్టమైనా పడనియ్యి, మరి చెప్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మాకిస్తే మాకు ఇవ్వడం వల్ల ఇదిగో చాలా మంది దీవించబడ్డారు ఇలా చెప్పగానే ఈ పిచ్చి గొర్రెల్లాగా వింటారు అనమాట. క్రిస్టియన్స్ అంటేనే వీళ్ళు గొర్రెల్లే, మనం ఏది చెప్పినా వింటారు అనేసి డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే ఈ రోజుల్లో పాస్టర్లు బయలుదేరారు. అవును, ఇప్పుడు కానీ ఆ పూర్వకాలంలో అలా కాదు, లేదు కదా. అసలు కాలి నడకతో నడిచి మంది ఎంత ప్రాణత్యాగం చేసి ప్రాణాలు అర్పించారు, కాలి నడకతో నడిచి ఆ గ్రామాలు తిరిగి సంచులు తగిలించుకుని సువార్త ప్రకటిస్తూ వాళ్ళ చేత మరి ఎంతో మంది చేత దెబ్బలు తింటూ చాలా అవమానాలు పడి ఎంతమంది అవమానాలు పడి ప్రాణాలు లేకుండా వాళ్ళు దేవుడు పిలిచినప్పుడు వచ్చిన సేవకు. అవును, దేవుని పిలుపుని అందుకొని ఇప్పుడు అబ్రాహాం దేవుని పిలుపుని అందుకొని రాబట్టే కదా. అవును, నువ్వు ఇచ్చే ఆస్తి నాకు అవసరం లేదు, నాకు దేవుడు సమృద్ధిగా ఇచ్చాడయ్యా. నీ ఆస్తి తీసుకుంటే నా దేవుడికి అవమానం వస్తదేమో, నువ్వు నీ ద్వారా నేను ఏదో లబ్ధి పొంది పెద్దోడిని అయ్యాను అనుకుంటావేమో అని తర్వాత కాలంలో నువ్వు అనవచ్చు. అవును,
నా ద్వారానే ఉమ్. అబ్రాము ఆస్తులు సంపాదించుకున్నాడని నువ్వు అంటావు. అవును, అసలు నాకొద్దు, ఒక్క నూలు పోగైనా వద్దు, ఒక చెప్పులు వారైనా నాకొద్దు. అది నిజమైన దైవజనుడి లక్షణం. అవును, అంతేగా. అంతేగా మరి. అట్లా అని చెప్పంట దేవుణ్ణి చూడు, సర్వోన్నతుడును దేవుడినైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నా. నాకు ఒకవేళ ఇక్కడ ఒక మాట చెప్పి తర్వాత ఇంకొక బయటికి వెళ్ళి ఇవ్వయ్యా, అది లేదు. దేవుని ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను, నాకొద్దు. అయితే ఏమంటాడంటే, అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన కొంతమందితో ప్రమాణం చేశాడు, మీ జోలికి నేను రాను నా అని వాళ్ళు అడుగుతారన్నమాట. మా ప్రమాణం చేయ, నువ్వు చాలా గొప్పవాడివి అని మాకు అవును. మేము తెలుసుకున్నాము, మమ్మల్ని ఏం చెయ్యొద్దయ్యా అని ఎవరెవరు అంటారంటే, ఇక్కడ ఆనేరు, ఎష్కోలు, మమ్రే అను వారికి ఏ ఏ భాగాల్లో వచ్చారయ్యా నాతోటి, నాకొద్దు, వాళ్ళు నాతో కూడా రమ్మంటే వచ్చారు. వాళ్ళకి ఏం భాగం రావాలో, వాళ్ళకి ఏ భాగాలు ఇస్తావో అవి ఇవ్వు, అంతే, నాకు మాత్రం ఏమి వద్దు అని చెప్తాడు అబ్రాము. అయితే ఏ భాగాలు రావాలో వాళ్ళని సొదొమ గొమొర్రా రాజు ఇక వాళ్ళకి ఆ ముగ్గురికి ఏ ఏ భాగాలు రావు, నువ్వే నేను తీసుకోను, నువ్వే అని చెప్తే ఆయన ఇచ్చాడంట. వాళ్ళ ముగ్గురికి ఆ భాగాలు ఇచ్చాడంట. మరి చూడు, లోతు వెళ్ళిపోయాడని అబ్రాము మెదలకుండా ఊరుకోలేదు. లోతు కోసమే అది సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షించాడు, వాళ్ళ ఆస్తులను కాపాడాడు. మరి చూడు, కుటుంబం కోసం ఆ వయసులో అంత యుద్ధం చేసి అవును, ఆ రాజులను ఓడించి మరి ఆస్తులను తీసుకుని ప్రజలను తీసుకుని వచ్చాడంటే నిజంగా దేవుని శక్తి ఆ అబ్రాములో ఉంది కాబట్టి దేవుని ఆశీర్వాదింపబడిన వాడు కదా. మరి అందుకని మెలికిసెదెకు కూడా అంటున్నాడు, సర్వోన్నతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. చూడు, అసలు ఒక దైవజనుడి వల్ల దేవుడిని ఎంతగా గనపరుస్తున్నారు కదా. మన క్రియలను బట్టి దేవునికి దేవుని గుర్తెరిగిన బిడ్డ. ఇప్పుడు అతను కూడా యాజకుడు కాబట్టి అబ్రాముని దేవుడు నిన్ను ఆశీర్వదించింది గాక, ఆకాశం ముందన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, సర్వోన్నతుడైన దేవుడు అని చెప్పగలిగాడు. అదే ఇంకా బయట వాళ్ళు అయితే ఎవరు చెప్పలేరు. ఇప్పుడు ఏంటంటే దేవుడి మీద ఆధారపడట్లా, మనుషుల మీద ఆధారపడి నేను అది కట్టాలనుకుంటున్నా, నాకు ఇది కట్టాలనుకుంటున్నా, నేను ఆ చర్చి కట్టాలి, నేను ఇది కట్టాలి, మీరు ఏమన్నా దశమ భాగాలు తెచ్చేయండి, మీరు అవి తెచ్చేయండి, ఇది తెచ్చి దేవుడిని ప్రేయర్ చేస్తే దేవుడు ఇవ్వడా? ఎందుకు ఇవ్వడు? ఇప్పుడు దేవుడి మీద నువ్వు ఆనుకో, మనం ప్రార్థన చేసినా దేవుడు వింటాడు కదా. ఎవరి ఏలియా కూడా మనలాంటి స్వభావమే, అవును, మనిషే కదా, మనిషి. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెళ్ళలేదా? అవును. మరి అలాంటప్పుడు మనం ప్రార్థన చేస్తే ఎందుకు వినడు? వింటాడు కదా, వింటాడు. కానీ అది దేవుడి మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడి మీరు అంత ఇవ్వండి, మీరు ఎంత ఇవ్వండి, ప్రతిదీ ఏదన్నా ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఫోన్ పేలు, గూగుల్ పేలు, అవి ఇవ్వండి, ఇవి ఇవ్వండి, ఏందది? అంటే ఇప్పుడు ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే, మా దైవజనుడు మా మీద చేతి నుంచి ప్రార్థన చేస్తే మాకు అన్ని జరుగుతుంది, ఆశీర్వాదం వస్తుంది. అంటే వీళ్ళు ప్రార్థన వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం ఉండదు. అవును, వీళ్ళు చేసుకోరు. దైవజనులు కొంతమంది చెప్తున్నారు ఏమని, మీరు కూడా చేసుకోండి అమ్మా ప్రార్థన, మీరు మంచి మనస్సుతోటి, మీ పూర్ణ మనస్సుతోటి, మీ పూర్ణ హృదయంతో దేవుడిని అడిగి తప్పకుండా ఇస్తాడు. తప్పకుండా మీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. నా ప్రార్థనే కాదు, మీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు, చేసుకోండి అని చెప్తారు. కానీ ఈ ప్రజలు వినరు. వాళ్ళు చేస్తేనే వింటారు అనేసి వీళ్ళకి ఒక ఆలోచన అన్నమాట. అలా కాకుండా ప్రేయర్ చేసినా దేవుడు వింటాడు. మరి అబ్రాము దేవుడిని నమ్ముకున్నాడు కదా, అవును, దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి అంతమంది రాజులను, 5 రాజులు అంట, అవును, 5 రాజుల్ని, వాళ్ళ సైన్యాన్ని, వాళ్ళందరిని ఎదిరించి వాళ్ళతో యుద్ధం చేసి మరి ఆ సొదొమ గొమొర్రా ప్రజలందరిని తీసుకురాగలిగాడు. తన తమ్ముడు కుమారుడైన లోతు మళ్ళీ వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇచ్చేసాడు, వాళ్ళ ప్రజలను వాళ్ళకి ఇచ్చేసాడు. అలా దేవుని చేత ఆశీర్వదించబడిన వారు అలా ఉంటారు. అదే దేవుని మీదే ఎప్పుడు కూడా ఆధారపడి ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మనుషుల మీద కదా ఆధారపడేది. ఎప్పుడు మనుషుల మీద ఆధారపడితే, ఇప్పుడు నరుని నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. దేవుణ్ణి ఆశ్రయించాలి, ఆయన నమ్ముకోవాలి. మన చింత యావత్తు, అందుకనే దేవుడు అంటాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. మన చింత యావత్తు, అసలు మనకున్న కష్టాలు అన్ని సమస్తం ఆయన మీద వేస్తే తప్పకుండా ఆయన
మన పక్షానుండి ఆయన మనకేం కావాలో మనకేం చేయాలో ఆయనకి తెలుసు. అలా చేస్తాం. అవును, అదే దేవుడి మీదే ఆధారపడాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అలా కాకుండా దైవజనుల మీద అయ్యా నువ్వు ప్రేయర్ చేస్తేనే మాకు మంచి జరిగిద్ది లేకపోతే జరగదు అనేసి ఇలాగా ఆలోచిస్తా ఉంటే ఎప్పటికీ మనం ఏమీ మనం దేవుని శక్తిని పొందుకోలేము. అంతే కదా మరి. మనుషుల మీదో లేకపోతే ఎవరో ఏదో చేస్తారని అనుకుంటే దేవుని శక్తి మనం పొందుకోలేము. మనం దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తే దేవుని శక్తి మనం పొందుకోగలం. ఆయన మనల్ని ఎవరినైనా నిన్నైనా నన్నైనా ప్రార్థించేవారు ప్రతి ఒక్కరిని ఎవరినైనా ఎవరు ప్రార్థన అయినా వింటాడు దేవుడు. దేవుడు ఆలకిస్తాడు. ప్రతి పని చేస్తూ ప్రేయర్ చేయి ఎందుకు విండు? మరి ఇప్పుడు అంత మందిని ఎదిరించి యుద్ధం చేసి అబ్రాము తీసుకొచ్చాడంటే దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. దేవా నువ్వేనయ్యా అని అనుకునే వాళ్ళు రాజులు, వాళ్ళతో ఎంత బలగం వచ్చి ఉంటది, ఎంత సైన్యం. అబ్రాము రాజు కాదు, మిగతా వాళ్ళ సంగతి అందరు రాజులు. మరి వాళ్ళకి ఎంత సైన్యం వచ్చి ఉంటది, వస్తుంది. మరి వాళ్ళను కూడా కలిగాడు అంటే మరి అదెవరి శక్తి? ఎవరి శక్తి? దేవుని. అది దేవుని శక్తే కదా. మరి ఆ రాజుల్ని వాళ్ళ సైన్యాన్ని అందరిని 318 మందితో 318 మందే మళ్ళీ అబ్రామ్తో ఉంది వెళ్ళింది. ఆ 318 వాళ్ళు ఎంత మంది ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళ సైన్యం ఉంటది కదా. ఇక వాళ్ళ సైన్యాన్ని 300. ఏదైనా దేవుడి మీద ఆధారపడితే మంచి జరుగుద్ది, అంతే కదా. ప్రజలాడు సిస్టర్ చాలా బాగా చెప్పారు.